నమస్కారం. నేను మీ అస్థిపంజరం. ఓ ఒక్క నిమిషం. ఓ స్కెలిటన్ మాట్లాడుతుంటే అని భయపడకండి. నిజమే, నేను చనిపోయాను. కానీ నా మాటలు ఇంకా బతికి ఉన్నాయి. మీరు ఆలోచిస్తున్నారా, ఈ స్కెలిటన్ స్వర్గం లేదా నరకం ఎందుకు వెళ్ళలేదు? వినండి మరి. స్వర్గం ముందు నో ఎంట్రీ బోర్డు. నరకం అక్కడ ఓవర్క్రౌడెడ్. ఎవరు అడగని చోటికి వచ్చేసా మీ గుండెల్లోకి. నిజం చెప్పాలంటే చనిపోయాకే నాకు తెలిసింది ప్రశాంతత అంటే ఏమిటో. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే మనసులో నిజాయితీ, నిస్వార్థం ఉండాలి. అది నాకు గుర్తు తెచ్చింది నాలో ఉన్న చిన్నప్పటి ఒక సంఘటనను. ఒకప్పుడు నేను బతికే రోజుల్లో నేను కూడా పిల్లాడినే. నా దగ్గర బోలెడన్ని గోళీలు, మార్బల్స్ ఉండేవి. పక్కింటి అమ్మాయి దగ్గర స్వీట్స్ ఉండేవి. ఒక రోజు ఇద్దరం ఆడుకుంటూ, నువ్వు నీ స్వీట్స్ నాకు ఇస్తే నా గోళీలన్నీ నీకు ఇస్తాను అని ఒప్పందం చేసుకున్నాం. కానీ నా చిన్న మనసులో ఒక చిన్న తేడా. అతి పెద్ద అందమైన గోళిని దాచేసి మిగతావన్నీ ఆమెకు ఇచ్చేశాను. ఆమె మాత్రం తన దగ్గర ఉన్న ప్రతి స్వీట్ నాకు ఇచ్చింది. ఒక్కదాన్ని కూడా దాచుకోలేదు. ఆ రోజు రాత్రి ఆమె హాయిగా నిద్రపోయింది. కానీ నేను ఆమె ఏమైనా స్వీట్స్ దాచుకుందేమో అనే అనుమానంతో రాత్రంతా తులారాడుతూనే ఉన్నాను. అప్పుడే అర్థమైంది, మనమేమైనా సంబంధంలో మన వంతు 100% ఇవ్వకపోతే మొదట మనమే అనుమానిస్తాము, మనమే ఎదుటివారిని తప్పుపడతాము. అయితే నిజం ఏంటంటే, మీరు మీ వంతు 100% ఇచ్చినప్పుడే మీ మనసుకు ప్రశాంతత దొరుకుతుంది. మరి మీరు నమ్మిన వాళ్ళు తమ వంతు 100% ఇవ్వకపోతే వాళ్ళ మనసుకు ప్రశాంతత దొరకదు. అలానే వాళ్ళే తలదించుకోవాలి. ప్రశాంతత అనేది బయట దొరికేది కాదు. మన హృదయంలో ఉన్న నిజాయితీతో, నిస్వార్థంగా, పూర్ణంగా ఇచ్చినప్పుడు మాత్రమే వస్తుంది. అందుకే ప్రతి సంబంధంలో, ప్రతి పనిలో మీ వంతు 100% ఇవ్వండి. అప్పుడే నిజమైన ప్రశాంతత, నిద్ర, ఆనందం మీతో ఉంటాయి. ఇది నేను స్కెలిటన్ అయ్యాక నేర్చుకున్న గొప్ప పాఠం. మీరు బతికి ఉన్నప్పుడే నేర్చుకోండి. రేపు స్కెలిటన్ అయ్యాక నేర్చుకుంటే ప్రశాంతంగా నిద్రపోవడం కూడా కష్టమే. ఇంకా ఇలాంటి స్కెలిటన్ ఫిలాసఫీ వినాలంటే ఇష్టమైతే లైక్ కొట్టండి. మరింత వినాలంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. లేకపోతే రాత్రి మీ కలలో స్కెలిటన్ గా వస్తాను.